హాయ్ ఫ్రెండ్, నేను లాస్ట్ వీక్ కొమరవెల్లి మల్లన్న టెంపుల్కి వెళ్ళాను. ఎంతో ప్రత్యేకమైన టెంపుల్ ఇది, శివయ్య టెంపుల్. బట్ ఇక్కడ మనిషి రూపంలో ఉంటాడు, శివలింగం రూపంలో కాకుండా. కొమరవెల్లి మల్లన్నగా ఇక్కడ వెలిసాడనమాట. ఇది కొమరవెల్లి అనేది సిద్దిపేట జిల్లా చెర్యాల మండలంలో ఉందన్నమాట. ఈ కొమరవెల్లి ఎందుకు వచ్చిందంటే పేరు, సూర్యం కుమారస్వామి ఇక్కడ తపస్సు చేశాడు, అందుకని కొమరవెల్లి అనే వచ్చింది. అండ్ ఇక్కడ పూర్వం శివయ్య తన భక్తులను కాపాడడానికి ఆదిరెడ్డి నీలమ్మ దంపతుల కడుపులో ఆదిరెడ్డి నీలమ్మ దంపతులకి జన్మించాడనమాట. సో జన్మించి ఇక్కడ ఉన్న భక్తులకు కాపాడాడు. ఇది కొమరవెల్లి చరిత్ర అన్నమాట. 500 ఏళ్ళ సంవత్సరాల క్రితం ఇక్కడ మట్టితో చేశారనమాట విగ్రహాన్ని. సో ఇప్పటికీ అలానే ఉందన్నమాట, చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఇక్కడ గుడి మొత్తం ఎల్లో కలర్లో ఉంటుందన్నమాట, ఎందుకంటే మల్లన్నకి ఎంతో ఇష్టమైందనమాట. అందుకని దీన్నే మనం బొట్టుగా స్వీకరిస్తారనమాట. ప్రతి సంవత్సరం అంటే సంక్రాంతి నుంచి 3 నెలలు వరుసగా జరుగుతూ ఉంటుంది జాతర. చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. సో జంట నగరానికి చాలామంది కూడా ఇక్కడికి వస్తారనమాట జాతర పాల్గొనడానికి. చూడండి ఎంత అద్భుతంగా ఉంది, చూడండి చాలా అంటే అద్భుతంగా ఉంటుంది. సో మా టైమింగ్స్ ఏంటంటే, ఇప్పుడు టెంపుల్ టైమింగ్స్ ఏంటంటే మనకు 12 నుంచి 3కి మధ్య క్లోజ్ చేస్తారంట. సో మనం 12 కంటే ముందందర రావాలి, లేకుంటే 2:30 వరకు వచ్చినా 3కి దర్శనం చేసుకోవచ్చు. సో మీరు టైం చూసుకున్నాండి, మేము టైం చూసుకొని రాలేదు. సో మేము 1:30కి వచ్చినాం. సో 3 గంటల దాకా వెయిట్ చేసినాం, అంటే 2 గంటన్నర వెయిట్ చేసినాం. సో మీరు అట్లా కాకుండా ప్లాన్ చేసుకున్న అకార్డింగ్. చూడండి ఇక్కడ మనకు రేగ్గాయ చెట్టు అని ఒకటి ఉంటుంది, అది కూడా విశిష్టమైనది, చాలా ఏళ్ళ పురాతనమైంది అనమాట. సో మన ఇక్కడ ముడుపులు కడతామంటారు ఇక్కడ రాగి చెట్టు, రేగ్గాయ చెట్టుకి. సో ముడుపులు కట్టి కోరికలు కోరుకుంటారు అనమాట. సో ఆ విధంగా ఈ రేగి చెట్టు ఎంతో ప్రసిద్ధి చెందింది ఇక్కడ. సో మేమైతే ఒక కొబ్బరికాయ కొన్నాం ఇక్కడ, 2 కొబ్బరికాయలు కొన్నాం. ఒకటేమో రేగి చెట్టు దగ్గర కొట్టినమాట, ఇంకోటి లోపల కొట్టినాము. చూడండి ఇక్కడ అంతా పసుపే, బొట్టు మొత్తం పసుపే ఉంటుంది అనమాట. చూడండి ఇక్కడ కోతి, చూడండి ఇక్కడ కోతి ఎందుకు వచ్చిందంట కింద, ఇక్కడ తిరణికి గుడి కదా, భక్తులు పెట్టిన ప్రసాదాలు ఇక్కడ ఉంటాయి కదా, బియ్యము. ఇది చూసారా, ఇది పండగ ఎంతో విశిష్టమైన ఉందన్నమాట. కోరికలు తీసుకుంటారట, కోరికలు తీరండి. ఇక్కడ మనం చేతులు పెడితే జాగ్రత్తనమో అంటే ముందుకు వెళ్తానేమో నెరవేరుతున్నట్టు, వెనకకి వెళ్తానేమో నెరవేరనట్టు ఏదో పురాణం ఉంది, మనకు కరెక్ట్గా తెలియదు. సో నేను ఇక్కడ వెయిటింగ్ చేస్తున్నా, ఇంకా ఓపెన్ చేయలేదు. ఎందుకంటే మేము కరెక్ట్ 3 అవుతుంది, 3 గంటలకు ఓపెన్ చేస్తారనమాట. అందుకే వెయిటింగ్ చేస్తానా. మేమైతే 1:30కి వచ్చాము. సో 1 గంటన్నర వెయిట్ చేసినాం, ఇక అక్కడనే గుళ్ళో కూర్చున్నాం. చాలామంది వచ్చారు. ఆగస్ట్ మామూలుగా అయితే జనవరి నుంచి 3 నెలలు సూపర్ అంటే సూపర్ జరుగుతుంది జాతర. మట్టితో చేసిన విగ్రహం ఇది. మామూలుగా అన్ని గుళ్ళు మనకు బండతో ఉంటాయి కానీ, రాయితో ఉంటాయి కానీ, ఇది మాత్రం మట్టితో చేసిన మల్లన్న విగ్రహం, సుందరమైన మల్లన్న విగ్రహం, శివాంశుడు. చూడండి లోపల అనమాట. నా లోపలికి ఫోన్ తీసుకుపోయి, అందుకే నేను ఇది లోపల గర్భగుడి, బట్ ముందట అసలు విగ్రహం ఉంటుంది అనమాట. అక్కడికి ఫోటో తీయనీయలేదు అనమాట. అందుకని నేను బ్యాక్ సైడ్ నుంచి ఇక లోపల నుంచి తీశాను, బట్ విగ్రహం తీయలేకపోయినా, అక్కడ వాళ్ళు వద్దన్నారు. సో బట్ మీకైతే ఎలా ఉంటుందో చూపిస్తాను విగ్రహం. ఆ ఫోటో మన దగ్గర పాత ఒక ఫోటో ఉంది, చూపిస్తాను. చూడండి అక్కడ దర్శనం చేసుకుని ఇట్లా రావాలి. ఇదే అండి విగ్రహం, సూపర్ ఉంటుంది విగ్రహం. చూడండి ఎంత ప్రకాశవంతంగా ఉన్నాడు దేవుడు. సో దర్శనం అయిపోగానే బయటకు వచ్చాము. బయటకు వచ్చినాక ఇక్కడ చూడండి కొండలు ఎంత పెద్దగా ఉన్నాయో, పెద్ద కొండలు, పెద్ద బండరాయలు. అప్పట్లో ఎట్లా వేసినాయి ఈ రాయలు, ఒకదాని మీద ఒకటి. సో అవి పక్కనే ఇంకో టెంపుల్ ఉంటుంది, గోయిదా టెంపుల్. ఇక్కడ దర్శనం చేసుకున్నాం అనమాట.
పునర్దర్శన ప్రాప్తి రస్తు, మళ్ళీ దర్శనం చేసుకోవాలని రాశారనమాట. చూడండి ఇక్కడ మన పంతులు వెయిటింగ్, మన అందరికి ప్రసాదం వస్తుండు. నేనైతే 2 సార్లు వేసుకున్నాను. సూపర్ ఉంది ప్రసాదం, మస్తు అంటే మస్తు ఉంది. ఫోటోలు తీయద్దు అంటాడు, అసలు విగ్రహాలు తీయద్దు కానీ మస్తు ఎక్కేవైతే నేను చూడండి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి, సెకండ్ కొబ్బరికాయ ఇక్కడనే కొట్టారనమాట. ఇక్కడ ఏం గమనించారంటే వీళ్ళు మంచిగా నీళ్ళు కింద పడేయకుండా భక్తులకే పోస్తారు. నాకు మంచిగా అనిపించింది. వావ్, కృష్ణయ్య సూపర్ ఉన్న కృష్ణయ్య, అద్భుతంగా కృష్ణ. దర్శనం అయితే అయిపోయింది. వాడికి స్పేట్స్ కొనిచ్చినాయి, ఎక్కడికైనా పోతే ఖచ్చితంగా వాడు కొనియాలన్నమాట. అందుకే స్పేట్స్ కొనిచ్చినాడు. సో ఇది మెట్లు దిగే ఎగ్జిట్ అండి ఇది. అలా మనం ఫ్రంట్ గోపురం నుంచి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా ఇది ఎగ్జిట్. ఇదంతా ఎల్లో కలర్ చూసారా, అంటే మళ్ళీ నాకు ఇష్టం అనమాట ఇది. రిషి ఎక్కడికి వెళ్తున్నావురా? కొమరవల్లి టెంపుల్, శివాంశుడు టెంపుల్. చూడండి మావాడు ఏం చేస్తాడు. లాస్ట్గా ఒక ఫోటో దిగుతాను, అందుకే దింపినాన్ని గోపురం ముందు. చాలా బాగా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.